గుర్ల మండలం ఎస్ఎస్ఆర్పేట గ్రామం అది. గత 4 నెలల క్రితం ఏదైతే మేము స్మెల్టన్ అనే స్టీల్ ప్లాంట్ ఈ అక్కడ ఉన్నటువంటి 6 గ్రామాల్లో వస్తుందని చెప్పేసి ప్రకటన చేసినప్పటికీ మేము సదరు ఎంఆర్ఓ గారికి అలాగే చూరుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కళా వెంకటరావు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో అయినా మనకి ఇక్కడ ఏ కంపెనీ రావట్లేదు, అలాంటి విషయం ఏంటి లేదు, మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆంక్షలు లేవు, అసలు విషయం ఏంటి లేదు, ఇక్కడ కంపెనీ లేదని తప్పుడు మాటలు చెప్పి గత 4 రోజుల క్రితం సీఎం గారు చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు కంపెనీ లేదు రావట్లేదు అనే చెప్పిన వ్యక్తి కంపెనీ మీ అందరి కోసం తెస్తాను 750 ఉద్యోగాలు వేస్తామని ప్రకటించడం జరిగింది. మరి ముందు జనాలందరినీ మభ్యపెట్టి కంపెనీ లేదని చెప్పి ఓట్లు వేయించుకుని గెలిపించుకొని ఇప్పుడు కంపెనీ వచ్చి ఎమ్మెల్యే సీఎం గారు వచ్చేసరికి కంపెనీ వస్తుందని ఎలా ప్రకటిస్తారు? ఈరోజు అదేవిధంగా ఎస్ఎస్ఆర్పేట రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఆయన వచ్చినప్పటికీ ఈ 6 విలేజ్లకు సంబంధించిన రైతులందరూ కూడా వచ్చి ఏంటి సార్ గత మీ ఇంటికి వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు లేదన్నారు, మరి ఇప్పుడు ప్రభుత్వం మొన్న మీటింగ్ లో వస్తుందన్నారు అని చెప్పి అడిగితే 2-3 పేర్లు అడిగారు. దీని వ్యంగ్యంగా అంటే ఆ 2-3 పేర్లతోని వాళ్ళకి జాబులు అందరూ ఇస్తారా, లేకపోతే ఆ ముగ్గురికి ఆ పేర్లు అడిగిన ముగ్గురికి వాటా ఇస్తాడా ఆయన ఏమైనా ఎమ్మెల్యే వెంకటరావు గారు? లోకల్ ఉన్నటువంటి నాయకులతోని మిగతా రైతులందరూ వచ్చి అలా ఆయన అడుగుతుంటే కొట్లాడి దించారు. అంటే రౌడీజం ప్రభుత్వం ఇది, రౌడీ ప్రభుత్వమా, దొంగ ప్రభుత్వమా, దోపిడీ ప్రభుత్వమా? ఈ రోజు 4 చైర్లు వేస్తే ఆ ప్రభుత్వం నుంచి తర్వాత 10 చైర్లు వేస్తే ఈ మీడియా ద్వారా ప్రకటిస్తున్న ఖబర్దార్.